రాజసాబ్ మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది భయ్య. అండ్ జనవరి 2026 కి మూవీ రిలీజ్ అవబోతుంది. అండ్ ఇంత త్వరగా ట్రైలర్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ టాకింగ్ అబౌట్ ద ట్రైలర్ లో మోస్ట్ ఆఫ్ ద పార్ట్ ప్రభాస్ అన్న కనబడ్డాడు. అండ్ దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ద ట్రైలర్. అండ్ ట్రైలర్ లో చాలా వరకు ఒక హ్యూమన్ ని అండ్ అలాగే ఒక కైండ్ ఆఫ్ కామెడీని బిల్డ్ చేయడానికి ట్రై చేశారు. అండ్ మనం తెలుగు హర్రర్ ఫిల్మ్స్ లో చాలా వరకు చూసేది ఇదే. అండ్ ఇందులో సప్తగిరి గారు కానివ్వండి, వీటీవీ గణేష్ గారు కానివ్వండి, చాలా ఇంపార్టెంట్ రోల్స్ లో ఉండబోతున్నారు. అండ్ సంజయ్ దత్ గారు యాజ్ అ పర్ఫెక్ట్ విలన్ గా మనకు కనబడబోతున్నారు. అండ్ ఈయన నాట్ జస్ట్ అ మెజిషియన్ ఆర్ నాట్ జస్ట్ విచ్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ కాదు. హి హాస్ సమ్ అమౌంట్ ఆఫ్ సైన్స్, హి హాస్ సమ్ అమౌంట్ ఆఫ్ మిత్స్ అండ్ హి హాస్ సమ్ అమౌంట్ ఆఫ్ మ్యాజిక్ అన్ని కలగాల్సిన ఒక చాలా ఇంటెలిజెంట్ పర్సన్. సో ఈయనకి రాజాసాబ్ కి మధ్యలో ఫైట్ ఎలా జరుగుతుంది అండ్ రాజాసాబ్ ఎవరు, ఆ హిస్టరీ ఏంటి అంతా కూడా ఈ ట్రైలర్ లో చాలా వరకు అయితే చూపెట్టడానికి ట్రై చేశారు. అండ్ రాజాసాబ్ ఇస్ లైక్ ఎ కింగ్ ఆఫ్ ఎ ప్లేస్, అది మన పేరులోనే అర్థమవుతుంది. అండ్ ఆ గ్లిమ్సెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కొంచెం కొంచెం కనబడ్డాయి. అండ్ ఫైనల్ గా ట్రైలర్ లో ఒక మూవింగ్ విత్ డైలాగ్ షాట్ అయితే పడింది రాజాసాబ్ కి. అండ్ ఆ షాట్ మాత్రం క్రేజీ ఉండే ఓవరాల్ ట్రైలర్ లో. చాలా వరకు ప్రభాస్ అనే క్యారెక్టర్ హ్యూమన్ ని జనరేట్ చేయడానికి అయితే ట్రై చేస్తుంది ఓవరాల్ ట్రైలర్ లో. సో ట్రైలర్ అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా అండ్ చాలా కన్విన్సింగ్ గా అయితే నాకు అనిపించింది. బట్ ద మెయిన్ పార్ట్ విచ్ ఐ వాస్ డిసప్పాయింటెడ్ వాస్ ద విఎఫ్ఎక్స్. ఎక్కడ చూడు జంప్ స్కేర్స్ 1 or 2 ఇవ్వడానికి అయితే ట్రై చేశారు, కానీ ఎక్కడ కూడా నాకు ఆ ఫీలింగ్ రాలేదు. అండ్ మోస్ట్ ఆఫ్ ద దయ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ విఎఫ్ఎక్స్ దయ్యాలే ఉన్నాయి. లాస్ట్ ఫైనల్ షాట్ లో కూడా ఒక పెద్ద దయాన్ని చూపెట్టడానికి ట్రై చేశారు. ఇట్స్ లైక్ ఏ కైండ్ ఆఫ్ బీస్ట్ కైండ్ ఆఫ్ థింగ్, కానీ అది కూడా పెద్దగా నాకు ఎలాంటి ఫీల్ ని కూడా తీసుకురాలేదు. అంటే మోస్ట్ ఆఫ్ ది హర్రర్ థింగ్స్ విచ్ వి సీ ఇన్ దిస్ ఫిల్మ్, అంటే దయ్యాలు కానివ్వండి, డిఫరెంట్ టైప్ ఆఫ్ దయ్యాలు, డిఫరెంట్ క్యారెక్టర్స్ కనబడబోతున్నాయి, కానీ అన్ని కూడా విఎఫ్ఎక్స్ తోనే ఉండబోతున్నాయి. అండ్ అది నాకు ఒక పెద్ద డిసప్పాయింట్మెంట్ ఈ ఫిల్మ్ లో. బట్ అదొక్క విషయాన్ని మనం పక్కన పెట్టేస్తే ఓవరాల్ మూవీ ఇస్ క్వైట్ ఇంట్రెస్టింగ్. అండ్ అదే కాకుండా కొంచెం సైన్స్ ని అండ్ కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీగా అయితే ఉండబోతుంది. ఎప్పుడు మనం చూసే హారర్ మూవీ కాకుండా, అంటే ఆ ఆస్పెక్ట్ అయితే ఉంటుంది. కామెడీ చేయడము, హ్యూమర్ జనరేట్ చేయడానికి ట్రై చేయడం, ఇదంతా బేసిక్ థింగ్. బట్ ఓవరాల్ ద మూవీ ఇట్ సెల్ఫ్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ ద థింగ్స్ విచ్ ఐ హావ్ వాచ్డ్ ప్రీవియస్లీ. సో మీ ఒపీనియన్ ఏంటి రాజాసాబ్ మూవీ ట్రైలర్ చూసిన తర్వాత? అండ్ త్వరలో మన ఛానల్లో ఈ ట్రైలర్ కంప్లీట్ బ్రేక్ డౌన్ వీడియో కూడా నేను అప్లోడ్ చేయబోతున్నా. సో మీ ఒపీనియన్ ఏంటి రాజాసాబ్ ట్రైలర్ మీద? అండ్ ప్రభాస్ అన్నని ఇంతసేపు స్క్రీన్ మీద చూసి ఇంత ఫన్ క్యారెక్టర్ లో చూస్తే మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. అండ్ ముగ్గురు హీరోయిన్లు ఏంది భయ్యా, ముగ్గురు హీరోయిన్ తోటి మన రొమాన్స్ సీక్వెన్సెస్ లో ఉన్నాయి మళ్ళీ. సో చూద్దాం మూవీ ఎలా ఉంటుందో. మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి.